వేలాది భక్తుల మధ్య కన్నుల పండుగగా శ్రీ సిద్ధిలింగేశ్వర స్వామి రథోత్సవం. నారాయణపేట జిల్లా మాగనూరు మండలంలోని నేరడగం గ్రామంలోని శ్రీ పక్షిమంద్రి సంస్థాన విరక్త మఠంలో మహాతపస్వి శ్రీ సిద్ధిలింగేశ్వర స్వామి వారి రథోత్సవ వేడుకలు పీఠాధిపతి శ్రీ పంచమ సిద్ధలింగ మహాస్వాముల వారి ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహించారు. జాతర ఉత్సవాల సందర్భంగా శ్రీ సిద్ధిలింగేశ్వర స్వామి వారికి తెల్లవారుజాము నుండి ప్రత్యేక అభిషేకాలతో పాటు ప్రత్యేక అలంకరణ చేసి పూజలు నిర్వహించారు. జాతర ఉత్సవాల సందర్భంగా తెల్లవారుజాము నుండి శ్రీ సిద్ధిలింగేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకునేందుకు ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల నుండి వేలాది మంది భక్తులతో ఆలయం కిటకిటలాడింది. ఉత్సవాల సందర్భంగా స్వామివారు భక్తులకు ప్రత్యేక అలంకరణలో దర్శనమిచ్చారు. సాయంత్రం శ్రీ సిద్ధిలింగేశ్వర స్వామి ఉత్సవ విగ్రహాన్ని పల్లకిలో ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించి రథోత్సవం చుట్టూ ప్రదర్శనలు చేసి స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని రథంపై ఉంచి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన మఠాధిపతులతో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అనంతరం శ్రీ సిద్ధిలింగేశ్వర స్వామి వారి రథోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన వేలాది మంది భక్తులు స్వామి నామాలు స్మరిస్తూ రథోత్సవాన్ని లాగారు. భక్తులు శ్రీ సిద్ధిలింగేశ్వర స్వామి నామస్మరణలతో శ్రీ పక్షిమంద్రి సంస్థాన విరక్త మఠం మారుమోగింది. రథోత్సవ వేడుకల్లో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు మరియు మహబూబ్ నగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ, మక్తల్ మాజీ శాసనసభ్యులు చిట్టెం రామ్మోహన్ రెడ్డి పాల్గొని స్వామివారిని దర్శనం చేసుకున్నారు.